ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల గురించి తెలుసుకుందాము. తిరుమలలో సాలకట్ల వసంతోత్సవము మార్చి 30వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగుతుంది. వసంతోత్సవం అనేది వసంత ఋతువును స్వాగతించడానికి సాధారణంగా మార్చ్ లేదా ఏప్రిల్లో జరుపుకునే 3 రోజుల వార్షిక ఉత్సవం. దీన్ని ప్రతి సంవత్సరం త్రయోదశి, చతుర్దశి మరియు పౌర్ణమి అనే పవిత్రమైన రోజుల్లో తిరుమలలో నిర్వహిస్తారు. ఆలయ గాథ ప్రకారము వసంతోత్సవాలు 1460వ దశకంలో అచ్యుతరాయ రాజు కాలంలో ప్రవేశపెట్టబడ్డాయి. ఈ 3 రోజుల్లో ఊరేగింపు దేవతా విగ్రహాలకు సుగంధ స్నానం చేయిస్తారు. దీనివల్ల వసంత ఋతువులోని ప్రచండ ఎండ నుండి దేవతలకు ఉపశమనం లభిస్తుందని నమ్మకము. వసంతోత్సవం ప్రారంభానికి ఒకరోజు ముందు ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున నిర్వహించే అంకురార్పణ అనగా 9 రకాల విత్తనాలు నాటడం కార్యక్రమంతో ఈ 3 రోజుల పండగ మొదలవుతుంది. పుణ్యాహ వచనం అనగా శుద్ధీకరణ కర్మకాండ. వాసుసంతి అనగా దేవతలను, ప్రకృతి అధిపతులను, వాటి మూలకాలను మరియు ప్రకృతి శక్తులను పూజించడం. మరియు సంప్రోక్షణ అనగా శుద్ధీకరణ ప్రతీకగా పవిత్ర జలాన్ని చల్లడం వంటి కర్మకాండాలను ఆలయ పురోహితులు నిర్వహిస్తారు. ఈ కర్మకాండలో పాల్గొనడానికి భక్తులకు అనుమతి లేదు. ఈ 3 రోజుల్లో శ్రీ మలయప్ప స్వామి మరియు ఆయన దేవేరులను అందంగా అలంకరించిన వసంత మంటపానికి తీసుకువస్తారు. వసంత మంటపంలో మొదటి 2 రోజులు శ్రీ మలయప్ప స్వామి మరియు ఆయన దేవేరుల ఉత్సవ విగ్రహానికి అభిషేకం అంటే స్వప్న తిరుమంజనం, సుగంధ ద్రవ్యాలతో పవిత్ర స్నానం నిర్వహిస్తారు. 2వ రోజు ఉదయం ఉత్సవ దేవతామూర్తులు భక్తులను ఆశీర్వదించడానికి 4 మాడవీధుల గుండా స్వర్ణ రథంపై ఊరేగింపుగా వెళ్తారు. 3వ రోజు మలయప్ప స్వామి మరియు ఆయన సతీమణులైన శ్రీదేవి, భూదేవులతో పాటు శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు మరియు శ్రీకృష్ణుడు, రుక్మిణి, సత్యభామలను కూడా ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఊరేగింపు ముగింపులో ఉత్సవమూర్తులన్నింటినీ వసంత మండపానికి తీసుకువస్తారు. అక్కడ భక్తి శ్రద్ధలతో స్వప్న తిరుమంజనం నిర్వహిస్తారు. మార్చి 31న అష్టదళ పాద పద్మారాధనతో పాటు ఈ 3 రోజులు కళ్యాణోత్సవము, ఉజ్వల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకర సేవలను టీటీడీ రద్దు చేసింది.